హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళ ఆఫ్టర్నూన్ మా లంచ్ చూద్దురండి. వైట్ రైస్ అండి, వేడి వేడి వైట్ రైస్. తర్వాత ఇదేమో అనపగింజలండి, పితికిన పప్పు అంటారు కదండి. పితికిన పప్పు, ఇది చికెన్ అండి. చికెను పితికిన పప్పు రెండు కలిపి చేశానండి. చాలా టేస్ట్ ఉంటుందండి. కర్ణాటకలో అయితే కూడా ఈ సీజన్ వచ్చిందంటే ఈ పితికిన పప్పు ప్రతి దాంట్లో స్వీట్ కూడా చేసేస్తారండి. చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్లో కాంబినేషన్, ఎగ్తో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మటన్తో దేంతో చేసినా కూడా బాగుంటుందండి. దీంట్లో బిర్యానీలో, టమోటో బాత్ రైస్లో అన్నిట్లో వేస్తారండి ఇక్కడ కర్ణాటకలో. చాలా టేస్ట్ ఉంటుందండి. 100 రూపీస్కి 3 కిలోలు కూడా వస్తాయండి ఈ సీజన్లో. తర్వాత పేరబెట్టిన పెరుగు అండి. పెరుగు చూడండి ఎంత గట్టిగా పేరిందో. పాలు వాటర్ వేయకోకుండా బాగా మరిగించి సేమరేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. గట్టిగా పేరింది చూడండి, చలికాలం కూడా. తర్వాత ఆవకాయ అండి, లాస్ట్ ఇయర్ పట్టిన ఆవకాయ. ఇదే అండి మా ఆఫ్టర్నూన్ లంచ్ అండి. మీరేం చేసుకున్నారండి? వంట అయిందా అండి?